మనిషి జీవితంలో విద్యతో పాటు కళాపోషణ ఎంతో ముఖ్యమైనది. అదే విషయాన్ని నిరూపిస్తున్నాడు విశాఖపట్నం శివాని స్కూల్ మర్రిపాలెం విద్యార్థి మాస్టర్ పెంటకోట చైతన్య. 9వ తరగతి చదువుతూనే తనకిష్టమైన డాన్స్ ఫామ్ అయిన బ్రేక్ డాన్స్ లో ప్రతిభ చూపిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాడు. మాస్టర్ చైతన్య తన 7వ ఏట బ్రేక్ డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఒరిజినల్ స్ట్రీట్ డాన్స్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ లో 70 మందికి పైగా పోటీదారుల మధ్య విజేతగా నిలిచాడు. చైతన్య సాధించిన ఈ విజయానికి ప్రధాన కారణం అతని కృషి, పట్టుదల. వేసవి సెలవుల్లో విశాఖవుడ వారి చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించే తరగతుల్లో చైతన్య వెస్ట్రన్ డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించాడు. మొదట్లో హాబీగా తీసుకున్న ఈ కళ కొద్ది రోజుల్లోనే అతని ప్రతిభకు మార్గం చూపింది. ఈ ప్రయాణంలో అతనికి తన డాన్స్ మాస్టర్ సోహైల్ సింగ్ గిల్, తన తల్లిదండ్రులు మరియు గురువుల ప్రోత్సాహం ఎంతో మద్దతుగా నిలిచాయి. బ్రేక్ డాన్స్ అనేది 1973లో యుఎస్ఏలోని న్యూయార్క్ సిటీలో ప్రారంభమైన పాశ్చాత్య డాన్స్ ఫామ్ బిబోయింగ్ గా పిలవబడుతుంది. ఈ డాన్స్ స్టైల్లో శరీరం మొత్తం, ముఖ్యంగా చేతులు, కాళ్లు, తల ఉపయోగించి వివిధ రకాల స్టెప్పులు వేస్తారు. ఇందులోని ముఖ్యమైన అంశాలు ఫ్రీజ్, బాడీ బ్యాలెన్స్ చేయడం, ఫుట్ వర్క్, ఫ్లోర్ మీద స్టెప్పులు, టాప్ రాక్స్, స్టాండింగ్ స్టెప్పులు, పవర్ మూవ్, హెడ్ స్పిన్ ఆధారంగా చేసే స్టెప్పులు. ఈ డాన్స్ చేయడం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధించడమే కాకుండా సృజనాత్మకతను పెంచుకోవచ్చు. చైతన్య చిన్న వయసులోనే చూపిన శ్రద్ధను గమనించిన సోహైల్ సింగ్ గిల్ అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తన ప్రోత్సాహంతో అతనిని నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లేందుకు సహాయపడ్డారు. చైతన్య తన 7వ తరగతిలోనే ఒరిజినల్ స్ట్రీట్ డాన్స్ నేషనల్ లెవెల్ పోటీలో విజయం సాధించడం అతని దృష్టిని అంతర్జాతీయ స్థాయిలోకి మళ్లించింది. అప్పటి నుండి అతను తన ప్రతిభతో ప్రతి దశలో మెరుగవుతూ ముందుకు సాగుతున్నాడు. WDSF వరల్డ్ యూత్ బ్రేకింగ్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 2024-28 నుంచి 29 వరకు తేదీల్లో చైనా దేశంలోని జో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుండి 250కి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఇది 14 నుంచి 18 వరకు సంవత్సరాల మధ్య వయస్సుగల యువ అథ్లెట్లకు ఒక అద్భుతమైన వేదిక. భారతదేశం నుండి చైతన్యతో పాటు ఆర్యన్, మదురై నుంచి ఆరాధన మరియు ప్రేమ ఈ పోటీలో పాల్గొన్నారు. వీరిని టీమ్ ఆఫీషియల్ సోహైల్ సింగ్ గిల్ మార్గదర్శకత్వం అందించారు. చైతన్య ఆ పోటీలో 122వ ర్యాంక్ సాధించగా భారతదేశం తరపున ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన అథ్లెట్ గా నిలిచాడు. ఇది విశాఖపట్నం మాత్రమే కాకుండా భారతదేశ డాన్స్ కమ్యూనిటీకి గర్వకారణంగా మారింది. చైతన్య ఈ స్థాయికి చేరుకోవడానికి అతనికి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం మరియు తన కోచ్ అందించిన ప్రోత్సాహం ముఖ్యమైన కారణం. శివాని స్కూల్ యాజమాన్యం ప్రతి పోటీలో పాల్గొనడానికి అవసరమైన అనుమతులు, మద్దతు మరియు తగిన సహాయాన్ని అందించారు. తిరిగి స్కూల్ కు వచ్చాక మిస్ అయిన క్లాసులను పునర్వ్యవస్థీకరించి ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయడం వంటి చర్యల ద్వారా స్కూల్ అతని ప్రతిభను మరింత వెలుగు చూసేలా చేసింది. అంతర్జాతీయ అనుభవం వల్ల కలిగిన ప్రాధాన్యత. WDSF ఛాంపియన్షిప్ లో పాల్గొనడం ద్వారా చైతన్య ప్రపంచ స్థాయి అథ్లెట్లను గమనించి విలువైన అనుభవాలను పొందాడు. తన కోచ్ సోహైల్ మాట్లాడుతూ, ఇది వారి మొదటి అంతర్జాతీయ పోటీ. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రదర్శించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను వారు అవగాహన చేసుకున్నారు అన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే విజయానికి నాంది. పిల్లల ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు మరియు గురువులు దాన్ని పెంపొందించే విధంగా పనిచేయడం ఎంతో ముఖ్యం. చిన్న వయసులోనే చైతన్య సాధించిన విజయాలు
ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. మాస్టర్ చైతన్య భారతదేశం తరపున బ్రేక్ డాన్స్ లో ప్రతిభను ప్రదర్శించడం దేశానికి గర్వకారణంగా నిలిచింది. చిన్న వయసులోనే అతను తన పట్టుదల, కృషి, ప్రతిభతో ఆరాధనీయమైన స్థాయికి చేరుకున్నాడు. అందుకే ప్రతి తల్లిదండ్రులు, గురువులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే మరెన్నో చైతన్యలున్నారనే విషయం వాస్తవం. చైతన్యకు మరింత విజయాలు అందుకోవాలని, అతని ప్రయాణం మరెన్నో శిఖరాలను అధిరోహించాలని మనమందరం ఆశిద్దాం. ధన్యవాదాలు.